ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో గిగ్ వర్కర్స్ పైన గ్యాస్ కొరత ప్రభావం పడింది. గ్యాస్ కొరతతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారు ఓలా, ఊబర్, రాపిడో ఫుడ్ డెలివరీ డ్రైవర్లు. స్విగ్గీ, జొమాటో డెలివరీలకి కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. ఓలా, ఊబర్, రాపిడోలో చాలా మంది ఎల్పీజీ, సిఎన్జీ వాహనాలు నడుపుతున్నారు. వీళ్ళందరిపైన ఎఫెక్ట్ పడుతోంది. గ్యాస్ కొరతతో ఇప్పటికే ఫిల్లింగ్ స్టేషన్ల దగ్గర బారులు తీరి కనిపిస్తున్నాయి వెహికల్స్. దాంతో గిగ్ వర్కర్ల జీవనోపాధిని కాపాడడానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది అసోసియేషన్. ఏదైతే రైడ్ హెయిలింగ్ అంటే ఓలా, ఊబర్, ర్యాపిడో క్యాబ్ డ్రైవర్స్ కావచ్చు, ఆటో డ్రైవర్స్ కావచ్చు, పెద్ద లైన్స్ మనకు చూడడానికి దొరుకుతుంది. సిఎన్జి షార్టేజ్ ఉంది. కొన్ని స్టేషన్స్, కొన్ని ఫిల్లింగ్ స్టేషన్స్ మూసేశారు. కొన్ని నడిచే దాంట్లోనేమో రేటు విపరీతంగా పెంచి చేసినారు. కాబట్టి ఈ మధ్యలో ఈ రేటు పెంచడం వల్ల కూడా డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు కావచ్చు, క్యాబ్ డ్రైవర్లు కావచ్చు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు దీనిపైన ఏదైనా నిర్ణయం తీసుకోవాలి, ఆల్టర్నేట్ చేయాలి. దాంతోపాటు ముఖ్యంగా ప్లాట్ఫామ్ కంపెనీస్, అటు స్విగ్గీ, జొమాటో కావచ్చు, ఇటు ఓలా, ఊబర్, ర్యాపిడోస్ కావచ్చు, దీనిపైన ఆల్టర్నేట్గా సోర్స్ చూసుకుంటూ వీళ్ళ లైవ్లీహుడ్కి కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతో ఉంది. కాబట్టి ప్లాట్ఫామ్ కంపెనీస్ దీనిపైన చర్యలు తీసుకోవాలి. చెన్నైలో పెట్రోల్ బంకులకి క్యూ కట్టారు జనం. పెట్రోల్, డీజిల్ దొరకదంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ వార్తలు వైరల్ కావడంతో పెట్రోల్ బంకుల దగ్గర బళ్ళు తీసుకొచ్చి పడిగాపులు పడుతున్నారు. వదంతులు నమ్మొద్దని అధికారులు చెప్తున్నా కూడా ప్రజల్లో భయాందోళన మాత్రం తొలగట్లేదు.